నువ్వు చెప్పు. మేము చెబుతున్నాం ఆ పని, మా జగన్మోహన్ రెడ్డి గారు చెబుతున్నారు. నేను ఈ నియోజకవర్గంలో నేను కూడా చెప్తున్నా, నేను నచ్చాను, నేను పని చేశాను అనుకుంటే నాకు ఓటు ఏంటి, లేకపోతే నాకు ఓటు వేయద్దని చెప్తాను. సార్, ఈ వాలంటీర్ వ్యవస్థ ఏమన్నా వల్ల నాయకులకి ఏమైనా ప్రాధాన్యత ఏమైనా తగ్గిందా గ్రౌండ్ లెవెల్ ఏమన్నా? నాయకులు ఇన్వాల్వ్మెంట్ అనేది కొంత తగ్గిన మాట వాస్తవం, మేము కూడా ఒప్పుకోవాల్సింది. దానికి వాలంటీరే దానికి వెళ్ళి కిందకి వెళ్ళి కనుక్కోవటం, గ్రౌండ్ లెవెల్లో వాళ్ళకి అన్ని అరువులు అయితే ఇచ్చేస్తున్నారు కదా. పార్టీలు చుట్టలేదు కదా, కులాలు చుట్టలేదు, మతాలు చుట్టలేదు కదా, ఇచ్చేస్తున్నారు కదా. ఇంకేం కావాలి మనకి? గవర్నమెంట్ పరిపాలన సరిగా సాగుతుందా, పార్టీలకి మతాలకి కులాలకి అతీతంగా చేస్తున్నాడా లేదా? ఒకటే పాయింట్ చూడండి. సరే, నాయకుడు బాగుపడలేదు, నాయకుడు పోయినసారి జన్మభూమి కమిటీ తిన్నందుకు కదా 23 సీట్లు పరిమితం చేసింది. అది చేయకూడదనే కదా జగన్మోహన్ రెడ్డి గారు చేసింది ఇది. సార్, ఈ నియోజకవర్గంలో పేదల పట్టాలు ఎలా జరిగింది సార్? ఎట్లా డిస్ట్రిబ్యూషన్ జరిగింది? ఎంతవరకు ఇవ్వగలిగారు? ఆల్మోస్ట్ ఒక 7-8 విలేజ్లు తప్పితే మొత్తం అన్ని గ్రామాల్లో పట్టాలు ఇవ్వడం జరిగినాయి. చిన్న ఒకటారా కొన్ని రాకుండా వాళ్ళకి కూడా అడ్జస్ట్ చేస్తానని చెప్పి నేను గడప గడపకే కాదు, మీకోసం మీ ఎమ్మెల్యే కార్యక్రమం కూడా పెట్టి మళ్ళీ ఆ ఇంట్లో మీకు అందుతున్నాయా, నేను ఉదయం 6ంటికి లేచి ఒక ఊరి గుడ్ మార్నింగ్ అని వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళి, అమ్మ మీకు ఎన్ని అందుతున్నాయా అని చెప్పి, వాళ్ళ ఇంట్లో నిజంగా మాకు ఇళ్ల స్థలం రాలేదండి, ఎందుకు రాలేదు, అప్పుడు ఎలిజిబిలిటీ లేదు, ఏదో సంథింగ్ ఐటీ రిటర్న్స్ ఎంప్లాయ్మెంట్ కారు ఉందనో లేకపోతే రేషన్ కార్డు ఏయో కొన్ని సంథింగ్ కాజులు చెప్పినప్పుడు, ఇప్పుడు అర్హులు ఉంటే వాళ్ళ పెళ్ళిళ్ళు, అప్పుడు పెళ్ళి కాలేదు, అప్పుడు డివైడ్ కాలేదు, అట్లా కొన్ని ఉన్నాయి సమస్యలు. అవి కూడా ఒకటే ఉంటే రాసుకున్నాను, నేను మొత్తం రాసుకొని అర్హులైన వాళ్ళకి కూడా అందరికీ నేను ఇవ్వడానికి ప్రయత్నం చేసా. కొన్ని ఇచ్చాము, ఇంకా ఇప్పుడు లేవు అనుకో, దాన్ని సెకండ్ ఫేజ్లో పెట్టినాక నెక్స్ట్ వాళ్ళకి కూడా ఇచ్చేస్తాం. ఎక్కడా కూడా తేడా ఏమీ లేదు, అందరికీ అందే విధంగా కూడా మేము చేస్తాం. సార్, చివరిగా రాజకీయంగా అంశంగా టీడీపీ, జనసేన, బీజేపీ ముగ్గురు కలగితోనే రేపు పోటీ చేస్తారంటున్నారు. సింగిల్తో ఉన్న పార్టీ మీరు ఎలా ఢీకొనబోతారు? ఎట్లా వాళ్ళని ఫేస్ చేస్తారు? అంటే సింగిల్గా అంటే మేమంత బలంగా ఉన్నామని అర్థం. సింగిల్గా ఉన్నామంటే మేమంత బలంగా ఉన్నాం. వాళ్ళు ముగ్గురు కూడా బలహీనంగా ఉన్నారు కాబట్టి కలిసి వస్తున్నారు. వాళ్ళు బలహీనంగా ఉన్నారు కాబట్టి వాళ్ళని కలుపుకొని పోదామని ప్రయత్నం చేస్తున్నారు. ముగ్గురు కలిసిన చోట ఏముంటుంది? తలా ఒక దారి ఉంటుంది. ఒకరున్న చోట ఏమంటే వాడు స్ట్రైట్కి వెళ్తాడు, కొట్టుకుంటూ వెళ్ళిపోతాడు అంతే. వాళ్ళు పక్కకి వెళ్ళిపోవాల్సింది ఎటున్నట్టు. ముగ్గురు కలిసినా, 5గురు కలిసినా, ఎంతమంది కలిసినా జగన్మోహన్ రెడ్డి గారు అనేది ఒకటే ఏవు. సార్, అంతేకాకుండా కూడా ఈ నియోజకవర్గ ప్రజలకి ఏం చెప్పబోతున్నారు ఫైనల్గా రేపు ఎలక్షన్కి సింగిల్ బ్యాక్ మాటలో ఏం చెప్పబోతున్నారు? సింగిల్గా చెప్పాలంటే ఈ నియోజకవర్గం వాస్తవంగా చాలా వెనకబడ్డ ప్రాంతం. ఎంత వెనకబడిందంటే కృష్ణా నది పక్కనుండా కూడా మనం ఈ ప్రాంతానికి తాగునీరు కూడా లేని పరిస్థితి ఇక్కడ. అలాంటి పరిస్థితి మరి కల్పించారు, ఎందుకో తెలియదు నాకు. దాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా దాన్ని అధిగమించాలి. మనం అక్కడ అధిగమించాలంటే నేను ఈ పీరియడ్లో కొంత కరోనా వల్ల అనుకున్న లక్ష్యాలన్నీ కూడా, అంటే నేను ఇచ్చిన టార్గెట్ అయితే నేను పూర్తి చేశాను. 19లో ఇచ్చిన టార్గెట్ పూర్తి చేశాను, రీచ్ అయ్యాను. ఇప్పుడు మధ్యలో ఒక ఆలోచన వచ్చింది, చేద్దాం అనుకున్నాను, కొంత ఫండ్స్ లేక తగ్గాను. పులిచింతల డ్యామ్ దగ్గర బ్యాక్ వాటర్ ఉంది, ఎమ్మాజిగూడెం దగ్గర ఒక 2-3 టీఎంసీలు నీళ్ళు ఉంటాయి అక్కడ. ఆ డ్యామ్తో కూడా సంబంధం లేకుండా ఉంటాయి, యువతలకి నిండినప్పుడు దాంట్లోకి వచ్చి అక్కడ స్టోరేజ్ ఉంటుంది. ఆ స్టోరేజ్ నుంచి కనుక మనం అక్కడి నుంచి 12 కిలోమీటర్లు ఎంత ఉంది, ఎమ్మాజిగూడెం నుంచి నాగిరెడ్డిపాలెం చెరువు ఉంది, పెద్ద చెరువు. ఆ చెరువులోకి కనుక లిఫ్ట్ ద్వారా అక్కడికి వేస్తే ఆ చెరువులో నుంచి బెల్లంకొండకు వదలవచ్చు నీళ్ళు, అచ్చంపేటకు వదలవచ్చు నీళ్ళు, ఇటు కోసూరుకు కూడా వదలవచ్చు నీళ్ళు. 3 మండలాలకు నీళ్ళు వస్తాయి. ఆ మూడు మండలాలకు కనుక నీళ్ళు వస్తే లిఫ్ట్ కాబట్టి 365 రోజులు అడిగచ్చు. అది 2 పంటలు సస్యశ్యామలుగా పంట పండించుకోవడానికి రైతులకి ఒక మంచి గొప్ప ప్రాజెక్ట్ అయింది. కొన్ని వేల ఎకరాలు పంట పండుద్ది. కమర్షియల్గా, ఆర్థికంగా రైతులు, రైతు కూలీలు, ఇంకంతకన్నా వాళ్ళకి కావాల్సిందేం లేదు. అది నా డ్రీమ్ ప్రాజెక్ట్. నేను చెయ్యాలి, ఎట్లన్నా కానీ చెయ్యాలి అనేది నా డ్రీమ్ ప్రాజెక్ట్. అది మిగతాయి కూడా ఉండే. ఈ ప్రాంతం చదువుకున్న పిల్లలు చాలామంది ఉన్నారు. ఏదో ఒక స్మాల్ స్కేల్ ఇండస్ట్రీలు, అట్లాగా అగ్రికల్చరు ఏదన్నా అట్లాంటివి ఏమైనా తీసుకొచ్చి కొంత చేయాలని అయితే తపన ఉంది. మరి అట్లాగే అమరావతి, ధర్నకోట కలిపి మున్సిపాలిటీ ఒకటి చేయాలి, కార్పొరేషన్ మున్సిపాలిటీది. అట్లాగే అమరావతిలో డ్రైనేజ్ సిస్టమ్ లేదు, అది ఒకటి చేయాలి.
నేను వచ్చిన తర్వాత ఈ నియోజకవర్గంలో చాలా ఎస్సీ కాలనీలు, బీసీ మైనార్టీ కాలనీలు రోడ్లు, డ్రైన్లు కొన్ని వేయటం జరిగింది. ఇంకా వేయాల్సినవి చాలా ఉన్నాయి. ఇంకా మైనార్టీలకు అయితే పాపం చాలా ఇబ్బందికరమైన పనులు, వాళ్ళకి ఇళ్ల స్థలాలు ఎక్కువ ఇచ్చాను. 500 దాటిన ముస్లిమ్స్కి ఒక షాదిఖానా కట్టించాను. కొన్ని చోట్ల ఎస్సీలకు కూడా కమ్యూనిటీ హాల్స్ కట్టించాను. ఇట్లాగా దాదాపు ఒక 20 కమ్యూనిటీ హాల్స్ కట్టించాను. మొత్తం ఏదైనా షాదిఖానాలు 20-25 దాకా కట్టించాను. ఇంత డెవలప్మెంట్ మరి గతంలో ఎవరు కూడా చేయాలనే ఆలోచన లేదు. రాజకీయంగానే ఉండరు తప్పితే పేదవాళ్ళకి చేయాలనే ఆలోచన ఎవరికి రాలా. పదవుల కోసమే పోకలేడు, పదవి ధ్యేయంగా పనిచేశారంట. నేనైతే వాస్తవంగా పక్కన ఏం జరుగుతుందో కూడా నాకు నేను తెలుసుకోవాల్సిన అవసరం కూడా లేదు, తెలుసుకోను కూడా. నా పని ఏదో నేను చేసుకొని వెళ్ళిపోతాను అంతబట్టికి తప్పితే రాజకీయంగా కూడా ఆలోచించను. అలా మీడియాలో కూడా చాలా వస్తూ ఉంటాయి. అసలు నేను వాట్సాప్లో ఎన్ని కూడా ఓపెన్ చేయటం, లేకపోతే వాడేది అన్నాడని ఈడేది అన్నాడని కూడా చెప్పు. నా జోలికి ఎవడన్నా వస్తే మాత్రం ఊరుకునేది లేదు. ఇక డైరెక్ట్గా వస్తే అదైతే అంటే నేను ఇంత నిజాయితీగా చేస్తున్నప్పుడు కూడా ఇంకా మాట్లాడుతూ ఉంటే ప్రతిసారి మాట్లాడుతుంటే ఊరుకోలేరు ఎవరు కూడా.